విశాఖలో కీచకులు రెచ్చిపోయారు. మధ్యమత్తులో మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి 11 ఏళ్ల మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనని ఏం చేయొద్దని బతిమలాడినా కీచకులు వదలలేదని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు 112 పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మధ్యమత్తులో నిందితులు అత్యాచారానికి ఒడిగట్టినట్టు గుర్తించిన ద్వారకా పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అయితే ఒక ఘోరం చోటు చేసుకుందని చెప్పొచ్చు. విశాఖలో అయితే మైనర్ మూగ బాలిక తన మాటలు కూడా లేని ఒక మైనర్ బాలిక పైన అయితే మద్యం మత్తులు అయితే 2 నిందితులైతే తన పైన అత్యాచారం చేసి చాలా దారుణంగా హింసించిన ఘటన అయితే వెలుగులోకి రావడంతో విశాఖ నగరం అంతా కూడా ఒక్కసారిగా కకలావికలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఉందో అక్కడ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదం లోపలికి తీసుకెళ్లి 11 సంవత్సరాల మైనర్ మూగ బాలిక పైన అయితే 2 కలిసి పూర్తిగా తాగిన మైకంలో వాళ్ళిద్దరూ కూడా తనని అత్యాచారం చేసి చాలా చిత్రహింసలు గురి చేయడంతో స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆవేదనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయం తెలుసుకున్న వారి యొక్క తల్లిదండ్రులు స్థానికంగా ద్వారకా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసి నిందితులపైన అయితే కేసు నమోదు చేయాల్సిందిగా అయితే కోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు సైతం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ దాదాపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఇటువంటి అత్యాచారాలు కావచ్చు, అలానే మరీ ముఖ్యంగా బాలికల పైన, చిన్న పిల్లల పైన, స్కూల్స్ కి వెళ్లే వాళ్ళ పైన కావచ్చు, అలానే ఇంటి పరిధుల్లో ఉన్న వాళ్ళ పైన కూడా ఇటువంటి అత్యాచారాలు జరగడంతో దాదాపు ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన జరుగుతున్నారు. అలానే పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఎవరు కూడా దీనిపైన మార్పు రాకపోవడంతో విచక్షణ రహితంతో గంజాయి అలానే మద్యం సేవించి వీటికి సంబంధించి అవి ఎవరైతే మద్యం మత్తులో కావచ్చు, మత్తుల్లో ఈ యొక్క బాలికల పైన అత్యాచారం చేయడంతో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ప్రజలంతా కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఘటన ఏదైతే ఎస్ఆర్ నగర్ ప్రాంతం పొదల లోపలికి దాదాపు పట్టాది అదంతా కూడా ఒక తోటలు అలానే పొదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, అది చీకటిగా ఉంటుంది. ఆ ప్లేసెస్ లోకి ఉదయం వెళ్ళేటప్పుడు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మాటలు రాని తనని తీసుకెళ్లడంతో అయితే అది ఒకసారిగా ఊహించుకుంటే కూడాను ఎంతో విషాదకరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తనను ఏమీ చేయొద్దని కూడా చాలా గట్టిగా అరిచినా కూడా వాళ్ళెవరు విడిచిపెట్టకపోవడంతో ఆ యొక్క కీచకులు చేసిన పనిపైన అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. దీపిక. ఓకే సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.